ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆన్లైన్ వ్యూవర్స్ కోసం ఎక్స్క్లూజివ్ గా ఈటీవీ విన్ యాప్ మరియు ఈటీవీ తెలుగు ఇండియా యూట్యూబ్ లో ప్రసారమయ్యే ఇవాల్టి స్పెషల్ డే లో స్పెషల్ స్కిట్ ఏంటో చూద్దాం. లెట్స్ టేక్ ఎ లుక్. దుబాయ్ పోయాను, ముంబై పోయాను, ఎక్కడికెక్కడికో పోయానండి. కానీ ఒక్క అమ్మాయి కూడా సెట్ అవట్లా. ఎందుకంటే మా బాబు వల్ల. వాడు పరమ దుర్మార్గుడు. వాడు చేసే పాపాల వల్ల నాకు కూడా పెళ్లి కావట్లేదండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. జడ్జిలు, మిమ్మల్ని ఇద్దరిని నిద్రపుచ్చడానికి మా బాబు వస్తున్నాడండి. నాన్న, నీ వయసు ఏంటి, ఆ పాట ఏంటి, ఆ డాన్స్ ఏంటి, వీళ్ళకి కర్మ ఏంటి? నువ్వే కదరా పర్ఫార్మెన్స్ తో వాళ్ళని నిద్రపుచ్చమన్నావు. నేను వాళ్ళని నిద్రలోకి పోయేటట్టు పర్ఫామ్ చేయమన్నాను, మరి కోమాలోకి వెళ్ళేటట్టు కాదు. నీకు విషయం అడగలరా? చెప్పు. మీ అమ్మ నాకు చాలా గుర్తొస్తుందిరా. ఏ రత్తాలు ఊర్లో లేదా? నిజంగా చెప్తున్నాను రా, మీ అమ్మ నాకు చాలా గుర్తొస్తుంది. చెప్పు తీసుకొని కొడతా. అమ్మకి ఆస్తమా వచ్చి హాస్పిటల్లో ఉంటే ఆపరేషన్ డబ్బులు కట్టకుండా ఆమె చచ్చిపోవడానికి కారణం అయ్యి పైగా గుర్తొస్తుందని కథలు పడుతున్నావు మళ్ళీ. మీ అమ్మ నా దగ్గర ఒట్టేయించుకుందరా. ఏమని? డబ్బులు ఎవరికి ఊరికే రావు. డబ్బుల్ని వృధా చేయకండి. డబ్బులు ఊరకు రావంటే ఆమె ఏం చెప్పిందంటే, డబ్బులు బయట వాళ్ళకి ఖర్చు పెట్టొద్దు, ఆడవాళ్ళకి ఖర్చు పెట్టొద్దు, సిగరెట్లు తాగడానికి, మందు తాగడానికి ఖర్చు పెట్టొద్దు అనింది. హాస్పిటల్ బిల్లు కట్టకుండా ఆమెను పంపిమని చెప్పలేదురా? మీ అమ్మ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను రా. ఆ వయసులో సెల్ ఫోన్ కూడా లేవు, ఎలా మాట్లాడుకున్నారు? మన దగ్గర మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఓన్లీ మీ అమ్మ పోతూ పోతూ ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? వెళ్ళొస్తాను అందరా. వెళ్ళింది కానీ పాపం ఇప్పటిదాకా రాలేదు. ఇంటికి మనోడేడి? పనుడు కోకిలకు అన్నది. పండు అయ్యా, నువ్వు సూపర్ రా. దేనికయ్యా? ఫస్ట్ కాకి కోకిల పాట పాడుకుంటూ వచ్చింది. పండు రారా. చెప్పయ్యా. ఏంట్రా ఇల్లంతా డెకరేషన్ తో వెళ్ళిపోతుంది, ఏంటి విశేషం? ధర్మం కేవలం 4 పాదాల మీద నడుస్తుంది, కానీ మన జబర్దస్త్ 400 ఎపిసోడ్ల నుంచి నడుస్తుంది. ఇంకా చెప్పరా? అయ్యా, ప్రకృతిలో మనకు 4 దిక్కులు మాత్రమే ఉన్నాయి, కానీ జబర్దస్త్ 400 ఎపిసోడ్ల నుంచి మనకు దిక్కుగా ఉందయ్యా. ఇంకా చెప్పరా? ఏంటి చెప్పేది? రాసుకున్నది 2. మీకు ఎక్కడిచ్చారా నాకు పర్ఫార్మెన్స్ కు? ఒరే, ఆ ముసలోడికి అసిస్టెంట్, నువ్వు ఆ హౌస్ లో కంటెస్టెంట్ వారా? వచ్చిన దగ్గర నుంచి ఓవర్ యాక్షన్ చేస్తున్నా. బాబు వాడిని ఏం అనకరా. ఏమి? వాడిని కొడుకు వరుస అవుతాడు రా. పోయినసారి తమ్ముడు వరుస అవుతాడని చెప్పావు. అయ్యా, చాలా రోజుల నుంచి మీ దగ్గర చేస్తున్నాను కదా అయ్యా, నాకు ఏదైనా ఇవ్వచ్చు కదా. రారా, రూమ్ లో ఇస్తాను. అయ్యా, నేను అలాంటి కాదు, నాకు జీతం ఇవ్వమని చెప్తున్నా. నేను ఇంకా జీవితం ఇద్దాం అనుకున్నాను. నేను ఇద్దాం అనుకుంటున్నాను. ఒళ్ళు రాలగొడతా, వదిలితే వీధికి ఒకటి జీవితాన్ని ఇచ్చేటట్టున్నావు. బాబయ్యా, ధర్మం చేయండి బాబయ్యా, అసలే మాటలు రాని మోగదాన్ని. అమ్మయ్యా, నాకు చెవులు వినపడవు, పక్కకు పోయి అడుక్కో. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. వీడికి నా వాయిస్ తప్ప ప్రపంచంలో అందరు వాయిస్లు కనెక్ట్ అవుతాయి. నువ్వు ఉండు అట్లాగరా. పాయల్ రాజ్పూర్. బాబయ్యా, ఆపు, ఇప్పుడే కదే బాబయ్యా అన్నావు. చూడను కాబట్టి బాబయ్య అన్నాను, నాకు చూసిన కాబట్టి బాబయ్యే అంటాను. అయినా ఈ ముసలోడు ఎక్కడ పరిచయం నీకు? నా కోసం 10 గురువారం గుడి మెట్ల దగ్గర ఎదురు చూస్తూ ఉండేవాడు. మెట్టి తీసుకొని కొట్టాలరా నిన్ను. ఆఖరికి అడుగుదాన్ని కూడా వదిలిపెట్టలేదా నువ్వు? ఇదిగో నా కొడుకు కోపంలో ఉన్నాడు, నువ్వు గుడి దగ్గర ఉండు, గుడి దగ్గరికి వస్తాను. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చలియా ఫీల్ మై లవ్. సృజన, తిన్నావారా? సోదాపి విషయం ఏంటో చెప్పరా? నన్ను వదిలేస్తావారా? ఇప్పటికి చాలా మందిని వదిలేసాండ్రా. ఐ లవ్ యూ సుజన. సారీ రా, నిన్న ఆ ఉద్దేశంతో ఎప్పుడు చూడలేదురా. ఏ కళ్ళు సరిగ్గా కనపడవా? ఈ కుళ్ళు జోకులు వేస్తే పళ్ళు రాలుతాయి. ఏం చేస్తాం, ఈ మధ్య చిల్లర జోకులే ట్రెండింగ్ లో ఉంటున్నాయి. మరి సరే, నువ్వేసుకున్నాం పోతా. సుజన, మా నాన్న కోటీశ్వరుడు. నువ్వేంట్రా కోతులు అడుచుకునే వాళ్ళ ఉన్నా? అందుకే నేను ఆడిద్దాం అనుకుంటున్నాను. ఆ తర్వాత మా నాన్న ఆస్తి మొత్తం నాకే. నీకా? సురేష్,
బ్రేకప్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. చచ్చేంత వరకు నీతోనే ఉంటా, నీ మీద ఒట్టు. నా ప్రేమను యాక్సెప్ట్ చేసావు కదా, థ్యాంక్ యూ సో మచ్. మంచిగా పార్టీ చేసుకుందాం. ఏం తాగుతావు చెప్పు. 7 దాటితే ఏదన్నా తాగుతా. అదే డైటింగ్ లో ఉన్నాను. పొద్దున 7 దాటాక లెమన్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ అలాంటివి అన్నమాట. అంటే తర్వాత ఏమన్నా ఉందా మరి? ఎందుకు లేదు, ఇటు నుంచి షాపింగ్కి వెళ్దాం, పార్క్ వెళ్దాం, పద. ఇంతకు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. ఎంత? ఇదిగో 10 రూపాయలు ఉన్నాయి. 10 రూపాయలు ఏంట్రా? ఇదిగో ఇంకో 10 కూడా ఉంది నా దగ్గర. ఈ 2 10లు మడిచి జేబులో పెట్టుకుంటావు, నాకు అర్థమైంది. అయినా ఈ 20 రూపాయలకి 10 రూపాయలకి నాలాంటి అందమైన గర్ల్ ఫ్రెండ్ ఎలా వచ్చింది అనుకున్నావురా? ఇదిగో 2 అబద్ధాలు అయితే కష్టం, ఏదో ఒకటే చెప్పు. అబద్ధం ఏంటి? అందమైన అమ్మాయి రెండు చెప్పుతో కొడతా. అందుకే నాకు ఆయన కరెక్ట్. నేను ఆయన మీద బాగా కాన్సంట్రేట్ చేసింది ఇది. మళ్ళీ catch up. వస్తున్నారా? వీడు వేస్ట్ గాడు మరి 10 రూపాయలు పెట్టుకున్నాడు జేబులో. హలో, ఏంట్రా? అయ్యగారు పడిపోయారు. ఏంటి నాన్నగారు పోయాడా? ఆస్తి మొత్తం నాదే కదరా, నాన్న పోతే. ఇదిగో సృజన, మా నాన్న పోయాడంట. 1000 కోట్ల ఆస్తితో నీ దగ్గరకు వస్తా, రెడీగా ఉండు. కొద్దిగా హైట్ ఎక్కువైనా పెళ్లి చేసుకుంటా. సారీ సురేష్, మళ్ళీ బ్రేకప్. సరే ఏంట్రా ఇది? ఏం జరుగుతుంది అక్కడ? ఫస్ట్ ఎయిడ్ సెటప్. అరే అది ఫస్ట్ ఎయిడ్ సెటప్ లాగుంది కానీ ఫస్ట్ ఎయిడ్ సెటప్ లాగుందిరా. అబ్బా ఇదే వచ్చి చిన్నప్పుడు శాంతి కుమార్ ఉన్నట్టుంది. ఎవర్రా వీళ్ళిద్దరు? ఈడ ఒకసారి నెట్ బ్యాలెన్స్ అయిపోతే మీ నాన్నగారు రీఛార్జ్ చేశారు ఆవిడ. ఆహా, మరి ఈవిడ అప్పటి నుంచి హాస్పిటల్ ఆడుకుంటుంది. వాడు పెద్ద రోటర్, అందరికి వైఫైలు హాస్పిటల్ పంచడానికి. లే పైకి లే, లే. దేవుడా. చిన్నప్పటి నుంచి ఈ గుండెల మీద నిన్ను ఎత్తుకొని పెంచితే ఆ గుండెల మీద గుద్దుతావా? నేను మంచోడిని కాబట్టి గుండెల మీద దన్నా. అదే నాగళ్ళ అంటే ఎక్కడ గుర్తాడు నాకు తెలుసు. నీకు ఒక విషయం చెప్పాలి. నేను పెళ్లి సంబంధం చూశాను. సిగ్గుపడుతున్నావేంట్రా? నేను అదే అడుగుదాం అనుకున్నాను. సంబంధం. హలో, సంబంధం నీకు కాదు నాకు. నీ చేతుల మీదుగా నాకు పని చేసి పెట్టాలరా. ఏంది నీ గొంతు పిసికి చంపాలా? కాదు, నీ చేతుల మీదుగా నాకు. నీ అకౌంట్ లోని చూసుకోవాలంటే నా వల్ల కాదు. నీ చేతుల మీదుగా నాకు పెళ్లి చేయాలరా. పెళ్లి చేయాలా? ఈ వయసులో నీకు పెళ్ళైంది చూసావు ఎట్లా ఉందో? ఇది మాత్రం మిగిలిద్ది ఏమనుకుంటున్నావు? బాబు, నేను చెయ్యను కాక చెయ్యను రా. చెయ్యవా? చెయ్యను. అయితే ఆస్తి మొత్తం వీడిదే. అయ్యా నేను నీ పెళ్లి చేస్తానయ్యా. ఏంటో నువ్వు చేసేది? వదిలితే కాపురం కూడా చేసేటట్టున్నాడు దరిద్రుడు. నోరు మూసుకుని అట్లా పడుండు, నేనే ఏదో ఒక సంబంధం తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తా. ఈ పెద్దవానికి పెళ్లి చేసేసుకో. నేను అమ్మాయిని ఒకటి అడగాలి. ఇంకా ఏం అడుగుతావురా ఈ వయసులో? దండలు మార్చుకోండి దరిద్రులారా. నా కోరిక తీర్చావు కాబట్టి ఆస్తి కాగితాల మీద సంతకం పెట్టేస్తా. ఇదిగో ఆస్తి మొత్తం ఇంకా నీదే. ఆస్తి మొత్తం నాదే. బాబు, నువ్వు ఇంకొక పెళ్లి చేయాలి నాయన. ఇప్పుడే కదా పెళ్లి చేశాను, నీకు అంతలో తొందర ఎందుకు? 2 పెళ్లి కావాల్సి వస్తే పళ్ళు రాలుతాయి. అయ్యో నాకు కాదు బాబు, నాకు ఒక కూతురు ఉంది. ఒక అన్నయ్యల బాధ్యత తీసుకొని తనకి పెళ్లి చేయి బాబు. ఈ కోట్ లాస్ట్ వచ్చింది, నీ కూతురికి 10 మందికి ఆస్తి పెళ్లి చేయగలను. ఈ పెళ్లి చేసిన తర్వాత నేను నా సృజనాన్ని తీసుకొని ఒకసారి రామ్మా. సృజన వచ్చేస్తున్నా, 1000 కోట్ల ఆస్తి తోటి నిన్ను పెళ్లి చేసుకుంటా. తిన్నావారా? అన్నయ్య నా తల్లి. ఇది నీ తల్లి, నువ్వు నా చెల్లె. నీ తల్లి నాకొద్దు, నాకొద్దు. ఓకే, సో మనో గారు ఎలా అనిపించింది ఇవాల్టి స్కెట్? చాలా బాగుంది, కొత్తగా ఉంది కాన్సెప్ట్. థ్యాంక్ యూ. రోజా గారు బాగుంది, చాలా సరదాగా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.